अथ श्री महागणाधिपति देवता पूजानन्तरेषु वरलक्ष्मी देवताभ्यो नमः वरलक्ष्मी पूजां करिष्ये अस्मिन् बिम्बे श्री वरलक्ष्मी देवतामावाहयामि स्थापयामि पूजयामि अक्षतृणं नमवारमिद ओम असुरे देवरस्ना सुचक्षुपुन प्राणमहनो देवविडावट्कोण्डे असुरे देवरस्ना सुचक्षुपुन प्राणमहनो देवभागं जोपस्ये मधुरमुच्चरन्त एवते मृडयानस्वस्ति अमृतं वै प्राणामृतमाप प्राणानेवेधास्थानमुपह्वयते स्थाने दिव्येऽस्मिन् श्रीवरलक्ष्मी देवता आवाहयामि स्थापयामि पूजयामि सन्निधापयामि स्थिरा भव वरदा भव सुमुखी भव सुप्रसन्ना भव स्थिरासनं कुरु ध्यानं नमस्कारं చేసుకోండి मातर्नमामि कमले कमलायताक्षी श्रीविष्णुः कमलवासिनी विश्वनाथः क्षीरोजते कमलकोमलगर्भगौरी लक्ष्मी प्रसीद सततं नमतां शरण्ये श्रीवरमहालक्ष्मी देवताभ्यो नमः वरलक्ष्मी देवतायै नमः अक्षतं తీసుకొని వేయండి ధ్యాయామి ధ్యానం ఆవాహయామి నవరత్నఖచిత హేమ సింహాసనం పాదయోః పాద్యం పుష్పంతో నీళ్లు పాదాలపై చల్లండి పాదయోః కింద పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోః చేతుల మీద హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ముఖేన ఆ పూతకు నీళ్లు దించి కింద వదిలిపెట్టేయండి ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి శ్రీ వరలక్ష్మీ దేవతాభ్యో నమః ఉపచారిక స్నానం సమర్పయామి ఆపోహిష్టేది శుద్ధోదక స్నానం వరలక్ష్మీ దేవతాయై నమః శుద్ధోదక స్నానానంతరేషు పంచామృత స్నానం తమలపాకులు పంచామృతం చల్లండి పంచామృతేన స్నపయామి ఆప్యాయస్వ సమేత కొద్దిగా ఆప్యాయస్వ సమేత విశ్వధ సోమ వృష్ణిజం భవామాగస్య సంగహ పంచామృత స్నానం సమర్పయామి స్నానానంతరే శుద్ధ ఆచమన్యం సమర్పయామి నూతన వస్త్రద్వయం సమర్పయామి అక్షతలు వేయండి ఆభరణార్థం అక్షతాం సమర్పయామి అంటే నేను నూతన వస్త్రం పెట్టేశాము అమ్మవారికి ఆభరణం కూడా పెట్టేశారు కాబట్టి ఆభరణాన్ని ముట్టుకోండి ఆభరణార్థం అక్షతాం సమర్పయామి అలంకరణార్థం గంధం గంధద్వారాంగుని పసుపు కుంకుమ వేయండి ఆ కింద గంధద్వారాంగురాదృశాన్ నిత్యపుష్టాంకరేహనేయం ఈశ్వరేయం సర్వభూతానాం తావిహోపత్వయే శ్రీం గంధం సమర్పయామి కుంకుమాని విలేపనం సమర్పయామి పుష్పై పూజయామి ఆయనే పరాయణే పూర్వారోహంతు పుష్పిణి తదాశ్చ పుండరీకాన్ సముద్రస్య గృహాయమే పుష్పై పూజయామి నదంగ ప్రతిమాశోధనం కరిష్యే ఆ అమ్మవారి విగ్రహాన్ని తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి ఓం హిరణ్యవర్ణాం హరణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ అనేని తీసేయాలి జాతవేదో మమావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీమనవగామినీం అమ్మవారి విగ్రహాన్ని అక్కడ పెట్టి పంచామృతం తీసుకోండి లక్ష్మీమనవగామినీం యస్యాం హిరణ్యం విందేయం ఉంచిపోయచ్చు విందేయం గామశ్వం పురుషానహం అశ్వపూర్వామృతమధ్యామస్తినాథప్రబోధేయం శ్రియం దేవి ముపహ్వయే శ్రీర్మాదేవీ క్షుషదాం కాంసోస్మితాం హిరణ్యప్రాకారామాత్రాంజలంతయం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాంతామిహోపహ్వయే శ్రియం చంద్రాం ప్రద్వినీభీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మేణస్య దాం తాం మృణేనాదిత్యవర్ణే तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोऽथ बिल्वः तस्य फलानि तमसानुदन्तु मायान्तरायाश्च बाह्या अलक्ष्मीः उपैतुमान् देवसखः कीर्तिश्च मणिना सह प्रातर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिमृद्धिं दधातु मे क्षुत्तिवादामलान् ज्येष्ठालक्ष्मीर्नाशयाम्यम् अभूतिमसमृद्धिं च सर्वान्निन्दुध मे गृहात् गन्धद्वाराङ्गुरादर्शां नित्यपुष्टाङ्करेश्वरीं सर्वभूतानां तामिहोपह्वये श्रियं श्रीवरलक्ष्मी देवताभ्यो नमः शुद्धोदकपञ्चामृतेन स्नपयामि स्नानानन्तरे ततः शुद्धोदकम् पंचामृतं దీంట్లో వేసేయాలి స్నానానంతరే తతः शुद्धोदकम् वरलक्ष्मी देवताभ्यो नमः शुद्धोदकेन स्नपयामि आपोहिष्टामयोभवस्तानवोच्ये तथा तनमहेरणाय दक्षसे అమ్మవారికి గంధం పెట్టి కుంకుమ బొట్టు పెట్టి అలంకారం చేసి మళ్ళీ ఆ స్థానంలోనే పెట్టేసేయండి श्री वरलक्ष्मी देवताभ्यो नमः स्नानानन्तरेषु वस्त्रं समर्पयामि अलङ्करणार्थं गन्धपुष्पाक्षतानि समर्पयामि यथाक्षतैः पुष्पैः पूजयामि अधाङ्गपूजां करिष्ये वरलक्ष्मी देवतायै नमः
పుష్పాలు తీసుకొని అమ్మవారికి కొద్దిగా పుష్పాలు సమర్పిస్తున్నాను. షోడశోపచార పూజ, అథాంగ పూజ అని అమ్మవారి యొక్క పాదాలు మొదలుకొని శిరస్సు వరకు అన్ని అంగాలకు కూడా పూజ ఉంటుంది. ఒక్కొక్క పుష్పం నేను చెప్పినప్పుడు పెడుతూ ఉండాలి. ఓం చంచలాయ నమః పాదౌ పూజయామి. ఓం చపలాయ నమః జానునీం పూజయామి. ఓం పీతాంబరాయ నమః ఊరూం పూజయామి. ఓం కమలవాసిన్యై నమః కటిం పూజయామి. ఓం పద్మలయాయ నమః నాభీం పూజయామి. ఓం మదనమాత్రే నమః స్తనౌ పూజయామి. ఓం కంపుకంఠాయ నమః కంఠం పూజయామి. ఓం సుముఖాయ నమః ముఖం పూజయామి. ఓం సునేత్రాయ నమః నేత్రౌ పూజయామి. ఓం రమాయ నమః కర్ణౌ పూజయామి. ఓం కమలాయ నమః శిరః పూజయామి. శ్రీ వరలక్ష్మ్యై నమః సర్వాణ్యంగాని పూజయామి. కుంకుమ తీసుకోమా, ప్లేట్ తీసుకో, చేతిలో పెట్టుకొని అమ్మవారికి కుంకుమార్చన. నేను అమ్మవారి నామాలు చెప్తాను 108. ఆ అమ్మకే కొద్ది కొద్ది కుంకుమ వేస్తూ ఉండాలి. ఓం ప్రకృత్యై నమః ఆడవారి. ఓం వికృత్యై నమః. ఓం విద్యాయై నమః. ఓం సర్వభూతహితప్రదాయ నమః. ఓం శ్రద్ధాయ నమః. ఓం విభూత్యై నమః. ఓం సురభ్యై నమః. ఓం పరమాత్మికాయై నమః. ఓం వాచ్యై నమః. ఓం పద్మలయాయై నమః. ఓం శుచయై నమః. ఓం స్వహాయై నమః. ఓం స్వధాయ నమః. ఓం సుధాయ నమః. ఓం ధన్యాయ నమః. ఓం హిరణ్యై నమః. ఓం లక్ష్మణ్యై నమః. ఓం నిత్యపుష్టాయ నమః. ఓం విభవర్యై నమః. ఓం ఆదిత్యాయ నమః. ఓం దిత్యాయ నమః. ఓం దీప్తాయ నమః. ఓం వసుధాయ నమః. ఓం వసుధారిణ్యై నమః. ఓం కమలాయ నమః. ఓం కాంతాయ నమః. ఓం కామ్యాయ నమః. ఓం క్షమాయ నమః. ఓం క్షీరోదార్ణవ సంభవాయ నమః. ఓం అనుగ్రహప్రదాయ నమః. ఓం బుద్ధ్యై నమః. ఓం అనఘాయ నమః. ఓం హరివల్లభాయ నమః. ఓం అశోకాయ నమః. ఓం అమృతాయ నమః. ఓం దీప్తాయ నమః. ఓం లోకశోక వినాశిన్యై నమః. ఓం ధర్మనిలయాయ నమః. ఓం కరుణాయ నమః. ఓం లోకమాత్రే నమః. ఓం పద్మప్రియాయ నమః. ఓం పద్మహస్తాయ నమః. ఓం పద్మాక్షే నమః. ఓం పద్మసుందరే నమః. ఓం పద్మోద్భవాయ నమః. ఓం పద్మముక్షే నమః. ఓం పద్మనాభప్రియాయ నమః. ఓం రమాయ నమః. ఓం పద్మమాలాధరాయ నమః. ఓం దేవ్యై నమః. ఓం పద్మిన్యై నమః. ఓం పద్మగంధిన్యై నమః. ఓం పుణ్యగంధాయ నమః. ఓం సుప్రసన్నాయ నమః. ఓం ప్రసాదాభిముక్షై నమః. ఓం ప్రభాయ నమః. ఓం చంద్రవదనాయ నమః. ఓం చంద్రాయ నమః. ఓం చంద్రసహోదరయై నమః. ఓం చతుర్భుజాయ నమః. ఓం చంద్రరూపాయ నమః. ఓం ఇందిరాయ నమః. ఓం ఇందుశీతలాయ నమః. ఓం ఆహ్లాదధరణ్యై నమః. ఓం పుష్ట్యై నమః. ఓం శివాయ నమః. ఓం శివకర్త్యై నమః. ఓం సత్యై నమః. ఓం విమలాయ నమః. ఓం విశ్వధరణ్యై నమః. ఓం పుష్ట్యై నమః. ఓం దారిద్ర్యనాశిన్యై నమః. ఓం ప్రీతపుష్కరిణ్యై నమః. ఓం శాంత్యై నమః. ఓం శుక్లమాల్యాంబరాయ నమః. ఓం శ్రీయై నమః. ఓం భాస్కర్యై నమః. ఓం బిల్వనిలయాయ నమః. ఓం వరోహరాయ నమః. ఓం విహస్తంధ్యై నమః. ఓం వసుంధరాయ నమః. ఓం ఉదారంగాయ నమః. హరణ్యై నమః. హేమమాన్యై నమః. ఓం ధనధాన్యకర్త్యై నమః. ఓం నృపవేష్ణగతానందాయ నమః. ఓం వరలక్ష్మ్యై నమః. ఓం వసుప్రదాయ నమః. ఓం శుభాం హిరణ్యప్రాకారాయ నమః. ఓం సముద్రతనయాయ నమః. ఓం జయాయ నమః. ఓం మంగళదేవ్యై నమః. ఓం విష్ణువక్షస్థలస్థితాయ నమః. ఓం విష్ణువర్త్యై నమః. ఓం ప్రసన్నాక్షై నమః. ఓం నారాయణ సమాశ్రితాయ నమః. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమః. ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయ నమః. ఓం నమామి భువనేశ్వర్యై నమః. ఓం శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమో నమః. నానావిధ విచిత్ర పరిమళ పత్రపుష్పకుంకుమార్చనాం సమర్పయామి. రాత్రి వరలక్ష్మీదేవతాభ్యో నమః. ధూపమాఘ్రాపయామి. వరస్వత్తుభవే ధూపదీపానంతరేషు శుద్ధాచమనీయం సమర్పయామి. ఒక పళ్ళు తీసి నైవేద్యం పెట్టి నైవేద్యం పరికల్పయామి. గాయత్ర్యాం సంతోక్ష సత్యం వర్తేన ప్రతిష్ఠయామి. సమృతావస్తరణమశే స్వాహా. వరలక్ష్మీదేవతాభ్యో నమః. అమృతావధానం సుందరావస్తు ప్రక్షాళయాం. తాము ప్రక్షాళయాం. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలాది సువర్ణపుష్పదక్షిణాం కర్పూరనీరాజం తదా తోరపూజాం కరిష్యే. అక్షతలు తీసుకోండి. ఆ తోరం కట్టినాం కదా తీసి అక్కడ పెట్టండి.
ఆ తోరం మీద అక్షత్రం వేయాలి. తోర గ్రంథ దేవతాభ్యో నమః ధ్యాయామి. ధ్యానం నీరు జలుపుని పసుపు కుంకుమలు వేసేయండి. తోర గ్రంథ దేవతాభ్యో నమః ధ్యాయామి. ధ్యానమావాహయామి. రత్నసింహాసనం సమర్పయామి. పాదయోపాద్యం ముఖే శుద్ధాత్మధాతో తోర గ్రంథ దేవతాభ్యో నమో నమః. అక్షంతలతోని కొద్ది అక్షంతలు వేస్తున్నారు 9 సార్లు. ఆ 9 దారాలతో మనం వేసేటువంటి ఒక తోరానికి అక్కడ ఈ అమ్మవారిని దాంట్లోకి ఆవాహన చేయడం అన్నమాట. అమ్మవారి పేర్లతో కమలాయ నమః అంటే అమ్మవారు. కమలాయ నమః ప్రథమ గ్రంథిం పూజయామి. రమాయ నమః ద్వితీయ గ్రంథిం పూజయామి. లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి. ఓం విశ్వజనన్యే నమః చతుర్థ గ్రంథిం పూజయామి. మహాలక్ష్మీ నమః పంచమ గ్రంథిం పూజయామి. క్షీరాబ్ధితనయాయ నమః షష్టమ గ్రంథిం పూజయామి. విశ్వసాక్షిణ్యే నమః నవమ గ్రంథిం పూజ. విశ్వసాక్షిణ్యే నమః సప్తమ గ్రంథిం పూజయామి. చంద్ర సహోదర్యే నమః అష్టమ గ్రంథిం పూజయామి. శ్రీ వరలక్ష్మ్యే నమః నవమ గ్రంథిం పూజయామి.